నా ఒక్కడ మీద డిఫరెంట్ అయి ఉంది సినిమా ఫీల్డ్ మొత్తం ఉంటుంది కానీ హాయ్ బ్రో హలో హాయ్ సో మంచు విష్ణు గారిది అయితే భక్త కన్నప్ప రాబోతుంది ఎలా ఉండబోతుంది సినిమా అయితే చెప్పాల్సిన పల్లె సినిమా అసలు ఎక్కడ ఆగదో తగ్గదో నెగ్గతుంది అందాం అనుకున్నా తప్పది నెగ్గతుంది అంటున్నా కాబట్టి ఈ సినిమా భక్త కన్నప్ప సినిమా ఇప్పటికి 100 కోట్ల పైనే ఉంది పైగా భక్త కన్నప్ప సినిమాలో నేను కూడా చేసాను జూనియర్ ఆర్టిస్ట్గా అదేందో జడపది అదేందో పోయేది ఏదో పంచిచ్చారో టవల్ ఉంటుంది సగం తొడలు దాకా ఉంటుంది పైన ఏం లేదు బట్టలు చేసినా జూనియర్ ఆర్టిస్ట్గా చేసా 300 వచ్చే డబ్బులు నన్ను దోడుకుపోయినోడు 100 లేపేశాడు అంటే నన్ను కనీసం జూనియర్ ఆర్టిస్ట్గా కూడా తీసుకోవట్లే అంటే ఆ పరిస్థితి అలాంటిది నేను సినిమా భక్త కన్నప్ప సినిమా గురించి మాట్లాడతానంటే అది నా అదృష్టం అది పైగా నాలంటోడు మాట్లాడటం నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి అదృష్టం మీరు అదృష్టవంతుడే నేను కూడా సో సినిమా ఎలా ఉండబోతుంది ఒక సాంగ్ అయితే బయటికి వచ్చింది బాగా అదే ఆ సాంగ్ చూశాను నేను మంచు విష్ణు పెద్ద ఫ్యాన్ అయిపోయా నేను మోహన్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ని ఆయన సినిమాలన్నా ఆయన డైలాగులైనా అబ్బా ఉంటాయే నేను పెద్ద ఫ్యాన్ అదేవిధంగా మంచు విష్ణుకి మంచు మనోజ్కి మంచు లక్ష్మక్క అంట ఎవరినే అవుని కాబట్టి ఆమె కూడా నేను ఫ్యాన్నే నేను వాళ్ళందరికీ ఫ్యాన్నే సినిమా ఎవరు బాగా తీస్తే వాళ్ళందరికీ ఫ్యాన్ని కాబట్టి ఆ సినిమా భక్త కన్నప్ప సినిమా బాగా ఆడాలని అందులో ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు నాకైతే బాహుబలి అబ్బా ఏంద్ర బాహుబలి లాగే ఉన్నాడని తర్వాత ఎవరు ఆయన హిందీ యాక్టర్ నాకు ఆయన తెలుగులో నేను చూడలేదు అక్షయ్ కుమార్ ఎవరు శివుడి పాత్ర అక్షయ్ కుమార్ మన తెలుగు వాళ్ళని పెంటే బాగున్నావు కానీ హిందీ సరేలే ఎవరైతే ఏమని చెప్పండి ఆ భాష అయినా ఈ భాష అయినా ఏ భాష అయినా సినిమా బాగా ఆడాలి అంతే సో మంచు విష్ణు బాగా ట్రోల్ అవుతా ఉంటాడు మరి సినిమా ఎలా ఉండబోతుంది ట్రోల్ అవుతాడా ట్రోల్ అయ్యేది ఏంది మనం మాట్లాడే దాన్ని బట్టి మనం చేసే పనులు బట్టి ట్రోల్ అవుతుంటాం ట్రోల్ పబ్లిక్ అసలు వెళ్తారంటారా థియేటర్స్ కి వెళ్ళి చూస్తారంటారా అది సినిమా బాగుంటుంది బాగుంది మరి నా చేతుల్లో లేదు ఏం లేదు ఓడి అన్నాడు నీ వల్ల సినిమా మొత్తం పోతానా నా వల్ల కాదు రే సినిమా ఏ సినిమానా బాగా ఆడాలి భక్త కన్నప్ప సినిమా కూడా ఆ సినిమాలాగా ఎవరో ప్రభాస్ వాళ్ళ నాన్నగారు ఆయన కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప సినిమాలాగా ఆడాలని రికార్డులు బ్రేక్ చేయాలని ఈ సినిమా దాదాపు ఒక 1000 కోట్ల దాకా రావాలని నాకైతే ఉంది కానీ వస్తుందో రాదు అనేది ఎక్కడుంది సినిమా తీసే దాన్ని బట్టి అంతేగాని నాదేమని చెప్పండి నాలంటోడు 100 మంది 100 రకాలుగా అంటారు కాబట్టి ఏంటంటే ఇక్కడ నాలంటోడు ఎన్ని చెప్పినా ఏం చేసినా సినిమాలో మ్యాటర్ ఉంటే కంటెంట్ ఉంటే దాన్ని ఎవడో ఆపలేడు ఆ సినిమాని థియేటర్లో వచ్చి ఎవడు ఆపలేడు పైగా ఇంకోటి సినిమాకి వెళ్ళండి అని పెట్టి సినిమా హీరోలు కానీ ఇంకెవరైనా ఫ్యాన్స్ వచ్చి కానీ పేకం కత్తిని పెట్టి చెప్పరు సినిమా చూడాల్సిందే నువ్వు డబ్బు పెట్టాల్సిందే మనమే పోతున్నాం మనమే పోయి థియేటర్ల దగ్గర నలిగి చస్తున్నాం కాబట్టి మ్యాటర్ ఏంటంటే ప్రతి సినిమా ఆడాలి అందరూ పాడాలి ఇంకా మంచు విష్ణు సినిమాలలో ఇది భారీ బడ్జెట్ సినిమా కదా సో ఎన్ని వేల కోట్లు రావచ్చు ఎన్ని చెప్పాను కదా నా ఇప్పుడు 1,00,000 కోట్లు రావాలంట అలా కూడా అంటాడు 10,000 కోట్లు రావాలి 1,00,000 కోట్లు రావాలి ఆ సినిమా బాగా ఆడాలంటాం అది వస్తుందో రాదు అనేది ఏమో చెప్పలేము ఇప్పుడు షారుఖ్ ఖాన్ది అదేందో ఏంటది అదేందో దిల్వాలే జయంగా ఏదో అంట ప్రేమించి పెళ్ళి ఆడతా అది దేంట్లో ఉంది తెలుగులో ఆ సినిమా అంటే హిందీలో అక్కడెక్కడో ముంబైలో దాదాపు ఒక 30 సంవత్సరాల దాకా ఆడింది అంటే ఏమో ఈ సినిమా కూడా ఆడితే అంటే ఏమో చెప్పడం బాగుంటే అక్కడ నేను చెప్పేది అదే అక్క సినిమా బాగుంటే ఆడుతుందేమో అంతే కదా కాబట్టి ఏంటంటే ఈ సినిమా కూడా బాహుబలి లాగా ఆడాలని పుష్ప రికార్డులను కూడా బ్రేక్ చేయాలని అంటే పోటీ అన్నమాట అంటే ఆ సినిమా ఇప్పుడు ఈ సినిమాతో పైగా ఆయన కూడా అన్నాడు ఎవరో మంచు విష్ణు వాళ్ళ తమ్ముడు ఏమని 1 కోటి రూపాయలతో తీసిన 100 కోట్లు పెట్టి తీసిన 1000 కోట్లు పెట్టి తీసిన సినిమాయే సినిమాలో కంటెంట్ మ్యాటరు డైలాగులు అన్నీ కానీ బాగుంటే సినిమాను ఆటోమేటిక్గా అంతా చూసేస్తారు కానీ సినిమాలో నువ్వు ఎన్ని కోట్లు పెట్టి తీసినా సినిమాలో ఏ మ్యాటర్ లేకపోతే అంతే సంగతులు మళ్ళీ ఎవడు బాడు సినిమా బోరుగుండి చూడడానికి చిరాకుగుండి లేనిది క్రియేట్ చేసి కావాలని ఇంకా ఎట్ట అంటే తీస్తే సినిమా ఎవడు చూడు కానీ సినిమా బాగుంటే కన్నడ ఓడైనా తమిళోడైనా హిందీ ఓడైనా సినిమా బాగుంటే చూస్తారు అందరూ తాత నమస్తే కాబట్టి సినిమా బాగా ఆడాలి సినిమా అన్ని సినిమాలు బాగా ఆడాలి భక్త కన్నప్ప తాత ఎక్కడున్నదిరా అక్కడ ఆడుంది ఏడా
అదే 40 ఏళ్ళ కిందనే భక్త కన్నప్ప సినిమా వచ్చింది. అవునవునవును కృష్ణరాజు. అవును. మరి ఇప్పుడు ఎక్కడి భక్త కన్నప్ప? కానీ మైక్ ఎత్తుకొని మాట్లాడు. తప్పు చెప్తా. మరి ఇప్పుడు ఎక్కడి భక్త కన్నప్ప కృష్ణరాజు? అవునవును. ఏం పేరు? సో ఇప్పుడు మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా తీసుడు తాత 100 days ఎలా ఉండబోతుంది? 100 days మంచు విష్ణు తర్వాత అతని పేరేం పేరు? ప్రభాస్. ఇద్దరు కలిసి చేస్తున్నారు. హైట్కు తగ్గట్టు ఫేస్ కట్కు తగ్గట్టు పర్సనాలిటీ అతను. తర్వాత మంచు విష్ణు కూడా గట్టిగా ఉంటాడు. 100 days నడుస్తుంది. ఇట్ ఈస్ మై ప్రామిస్. నెక్స్ట్. సో అప్పుడు కృష్ణంరాజు గారికి మంచి పేరు వచ్చింది, అదొక హిస్టరీలో నిలబడిపోయింది ఆ సినిమా. ఇది అలా ఉండబోతుంది అంటారా? కటకటాల రుద్రయ్య సినిమా చూసినావా? రంగూన్ రౌడీ చూసినావా? భక్త కన్నప్ప చూసినావా? భక్త కన్నప్ప చూసాను. సీతారాములు చూసినావా? చూడలేదు. ఈ 4 సినిమాలు హైలైట్. కృష్ణరాజు సినిమా చూసినాడు ఎవడు కానీ అతన్ని వదలడు. నేను అతనికి పెద్ద అభిమాని. నేను కూడా. ఈ సినిమా ఎన్ని కోట్లు రాబోతాయి చెప్పలేం. 1,00,000 కోట్ల చెప్పలేం బాబాయ్. ఒకటి బాగిన. అరే 1,00,000 కోట్లకి ఎన్ని పొక్కలు ఉంటాయిరా జీరోలు? నాకేం తెలుసా నాకు తెలియదు. తెంపితే 3 దిక్కులో పడతావు. ఓకే రిలాక్స్. ఒకటి బాగినండి బాబాయ్. వాళ్ళు డబ్బు పెడతారు, కష్టపడతారు. మనం పైసలు ఇచ్చి సినిమా చూస్తాం. మన సంతోషానికి మన భార్య పిల్లల్ని తీసుకుపోయి లేకపోతే సింగిల్గా పోయి సినిమా చూస్తాం. కానీ ఒకటి, వాళ్ళ కష్టానికి ఫలితం దొరకాలి బాబాయ్. నేను సినిమా ఎప్పుడు చూసినా ఎరికనా? బాహుబలి 2 లాస్ట్ పిక్చర్. ఆ సినిమా పైన నాకు ఎడ్డకే. నీ తల్లి ఇగో గిట్లా ఈగల్ లెక్క వాళ్ళు నా మీద. ఏది చూడలా. గుంటూరు కారం సినిమా నీ సినిమా తాత. టీవీలో వచ్చింది 1 నెల తర్వాత. ఆ టీవీలో చూసిన. కానీ నా పాట లేనిది ఆ పిక్చర్ లేదు. అసలు కుర్చీ తెచ్చుకోవాలి పాతది. ఎక్కడ పెట్టాలి? కుర్చీ మాట్లాడి కొట్టాలి అందరినీ. నా అభిమానులు అభిమానం కొట్టాలి. ప్రేమిస్తాడు ఆయన అందరిని ప్రేమిస్తాడు. కుర్చీ తాత. నేను ఎవరిని విమర్శించా, ప్రేమిస్తాడు. కుర్చీ మడత పెట్టి ప్రేమతో కొట్టాలి అందరినీ. అంతే. నేను ఎవరిని బాలయ్య బాబు ప్రేమతో కొడతాడు అందరినీ. అట్లానే ఒకటి బాగినండి. బాలయ్య బాబు స్టైల్ వేరు, నా స్టైల్ వేరు. హరికృష్ణ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు. నాకు నచ్చలే పర్సనల్గా ఉన్నా. పందుల పడుకున్నాడు నీ పండు అనుకున్నా కానీ మన దగ్గర పోరు కరుస్తాడు. నేను కొనుక్కొని తింటాడు. నిన్నేటి ఎలా అన్నాడు? ఎలా అన్నా నిన్ను ఆ టైప్ ఏమో ఇండస్ట్రీలో ఒకటి బాగి నువ్వు ఇలా ఉండు. నువ్వు సినిమాలకు పోవాలా? ఓ పని చేయి, ఫుల్ షర్ట్ తోడు, హాఫ్ షర్ట్ అది, ప్యాంట్ బాగానే ఉంది. నిన్ను చక్కగా ఏమో వాళ్ళ దగ్గర తీసుకుపోతా. ఎవరి దగ్గరికి? యువతిరా అది చెప్పా కదా. ఏం ధైర్యవంతుడు పెళ్ళాంబే. దాన్ని డ్రీమ్ గర్ల్ అంటారు. దాని దగ్గర తీసుకుపోతా. షోలేలో పాట ఎరికేనా? ఇప్పుడు నీకు వెళ్ళలేదు. చెప్పని దోస్తానా పాట ఎరికేనా? ఆ లైన్లో పడి నేను పాడతా. సాధారణ సినిమా చూసిల్లా ఎవరైనా? ఓ సాథీ రే तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, उस मुखड़े पे तेरा शक्ल नहीं नजर आया. ओ साथी रे तेरे बिना भी क्या जीना. बाय. ఒక పాట ఉంది, నేను పాడతాను. కథ వింటావా ప్రేమక ఉంది
కథ వింటాక ప్రేమకు ఒకటి ఉంది ఆమె కన్నులలోన ఆమె తడ పుట్టిన అది ఆహా సూపర్ కథ సంపి వింటాక ప్రేమకు ఒకటి ఉంది డాన్స్ డాన్స్ తాత ఆమె కన్నులలోన ఆమె తడ పుట్టిన కథ వింటావా ఒక ప్రేమకు ఉంది చెప్పండి నిలబడి పాడు ఇదేంది ఏమన్నా స్ప్రింగ్ మింగినావా డాన్స్ అది నా బొమ్మల డాన్స్ మీరు నా దేవుడయ్యా కథ వింటా ఒక ప్రేమ కటుంది ఆమె కన్నులలోన ఆమె తడ పుట్టిన కథ వింటావా ప్రేమ కటుంది కథ వింటా అమ్మని తీయని దెబ్బ చెప్పాయి దానికి ఇప్పుడు అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో దెబ్బ ఒయ్యారాలే వెల్లువై వాటేసున్న వారేవా అమ్మని తీయని దెబ్బ చిట్టపట్ట నువ్వే తడిసిపోతే మెరిసే నీళ్ళునే మెరిసి కనక అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో దెబ్బ నెక్స్ట్ అభిలాష ఏయ్ అభిలాష నేను ఈ పక్క పోతా నువ్వు చంపిరా నువ్వు ఎక్కడ తక్కువ అభిలాష ఏం పాట తాగుదాం